రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో జూడాల సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ సర్కారు చొరవ తీసుకుంది. బీఆర్ఎస్ వైఫల్యం కారణంగా 3 నెలలుగా స్టెఫండ్ అందకపోవడంతో జూనియర్ డాక్టర్లందరూ కూడా సమ్మె చేయనున్నట్లుగా నిన్న ప్రకటించారు. ఈ క్రమంలోనే గవర్నమెంట్కి ఒక లేఖను కూడా అందించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఆదేశాల మేరకు ఈ రోజు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జూడాలతో భేటీ అయ్యారు. ఈ చర్చలు కూడా ఫలించినట్లుగా మనకు న్యూస్ అయితే అందుతోంది. ఈ నేపథ్యంలోనే వారి సమస్యలన్నిటినీ తెలుసుకొని పరిష్కరిస్తానని మంత్రి హామీనిచ్చారు. రెటికా తెలంగాణలో జూడాల సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ సర్కారు చొరవ తీసుకుంది. బీఆర్ఎస్ వైఫల్యం కారణంగా జూనియర్ డాక్టర్లైతే 3 నెలలుగా స్టెఫండ్ అందట్లేదు అంటూ కూడా వారి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు నుంచి సమ్మె బాట పడుతున్నట్లుగా ప్రభుత్వానికి ఒక లేఖను సమర్పించారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఈ రోజు సచివాలయంలో జూడాలతో భేటీ అయ్యారు. ఇక ఆ చర్చలు కూడా ఫలించినట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా జూనియర్ డాక్టర్లందరూ కూడా మంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో వారి సమస్యలను సాదరంగా ఆహ్వానించి పరిష్కరిస్తామంటూ కూడా వారికి ఒక స్పష్టమైన హామీని ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించాయి. ప్రభుత్వంతో చర్చలైతే సఫలమయ్యాయి. 3 నెలలుగా జూడాలకు స్టెఫండ్స్ అందట్లేదు అని నిన్న సమ్మె నోటీసునిచ్చారు. ఈ రోజు నుంచి సమ్మె బాట పడుతున్నట్లుగా ఈ నేపథ్యంలోనే జూడాల సమస్యలను పరిష్కరిస్తామని సర్కారు హామీనిచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి హామీలతో దామోదర రాజనరసింహ ఈ రోజు జూడాలతో భేటీ అయ్యారు. ఇక జూడాల సమస్యలన్నిటినీ అడిగి తెలుసుకొని ఈ రోజు వారికి స్పష్టంగా హామీనిచ్చారు. వారి సమస్యలను నెరవేరుస్తామని. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రైటిగా జూడాల సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ సర్కారు చొరవ తీసుకుంది. బీఆర్ఎస్ వైఫల్యం కారణంగా 3 నెలలుగా స్టెఫండ్ అందకపోవడంతో సమ్మె చేయనున్నట్లు వైద్య విద్యార్థులు నిన్న ప్రకటించారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జూడాలతో భేటీ అయ్యారు. ఇక జూనియర్ డాక్టర్ల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఈ నేపథ్యంలోనే వారికి స్పష్టమైన హామీ రావడంతో జూడాలంతా కూడా సమ్మెను విరమించబోతున్నట్లుగా మరి కాసేపట్లో ప్రకటన చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో చర్చలు అయితే సఫలమయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. రైట్ సాదిక్, చెప్పండి. జూడాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమైనట్లుగా తెలుస్తున్నాయి. అదేవిధంగా మంత్రి ఏ విధమైన హామీనిచ్చారు? జూడాలేమంటున్నారు? రేఖ, ప్రభుత్వం చాలా ముందు చూపుతో జూడాలతో వాళ్ళ సమస్యలు పరిష్కరించే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది సర్వీస్ సంబంధించినటువంటి ప్రభుత్వం అని కూడా స్పష్టం చేసిన దాని మీద వాళ్ళు టైఫాయిడ్ సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు. గత ప్రభుత్వాలు అటు బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 6 నెలల నుంచి వాళ్ళకు స్టైఫండ్ ఇవ్వకుండా విద్యార్థులకు నానా అగచాట్లు చేసినటువంటి ప్రభుత్వాలు ఉన్నది. అదే తరహాలో చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకోసం విధులేని పరిస్థితుల్లో సమ్మె బాట పట్టవలసి వచ్చింది కూడా జూడాలు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే మంత్రి
దామోదర్ రాజనరసింహతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎవరు కూడా రాష్ట్రంలో సమ్మె చేయకుండా వారి సమస్యలందరూ పరిష్కరించేందుకే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నట్టు విషయాన్ని కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ జూడాలకు స్పష్టం చేయడం జరిగింది. డెఫినెట్ గా స్టైఫండ్ విషయంలో ప్రభుత్వం ఇవ్వాల్సిందే. దానికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా నెలవారీగా స్టైఫండ్ విడుదల చేస్తాము, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తాము. అదేవిధంగా ఫైనాన్స్ మంత్రితో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. సో వీటన్నిటిపైన మేము మీకు సానుకూలంగా స్పందిస్తామని కూడా మంత్రి హామీ ఇవ్వడంతో వాళ్ళు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. మరి కాసేపట్లో వాళ్ళు మీడియా సమావేశంలో కూడా మాట్లాడబోతున్నారు. రేఖ, ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే జూడాలు సమ్మె బాట పట్టడంతో ఒకటే రోజులో వెంటనే వాళ్ళని పిలిపించి వారితో మాట్లాడి సంప్రదింపులు చేసి వారికి కావాల్సినటువంటి స్టైఫండ్ పూర్తి స్థాయిలో కూడా విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో జూడాలు సమ్మె విరమించడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్ సాదిక్, అదే విధంగా 3 నెలల స్టైఫండ్ అంటున్నారు. దీనికి సంబంధించి స్టైఫండ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఒక్కో వైద్య విద్యార్థికి ఎంత మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది? రేఖ, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది ఉంటారు. వీళ్ళు జూనియర్ డాక్టర్, దీని అవుట్ సర్జన్ వాళ్ళు ఉంటారు. అదే విధంగా మిగతా కేటగిరీ వైజ్ గా ఉంటారు. వీళ్ళందరూ కూడా సంబంధించిన వాళ్ళు 3 నెలలు కాదు 6 నెలల నుంచి వాళ్ళకు స్టైఫండ్ ఇవ్వాలని పరిస్థితిలో ఉంది. కొంతమందికి ఎస్టీఓ ద్వారా వస్తుంది, కొంతమందికి ప్రైవేటు సంబంధించిన మెడికల్ కాలేజీలో చదువుకునే విద్యార్థుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. వాళ్ళ పేరు చెప్పుకొని డబ్బును వృధాగా కూడా ఖర్చు చేస్తుంది ఆయా సంబంధించినటువంటి కళాశాల అంటే అభియోగం కూడా ఈ జూడాలు ఆరోపిస్తున్నారు. సో 6 నెలల నుంచి వెళ్ళి కూడా ఇవ్వకపోవడం, మధ్యలో ఎలక్షన్స్ రావడం, ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోకపోవడం, ప్రతిసారి జూడాలు సమ్మెకు దిగడం, ఇవన్నీ ఎపిసోడ్లు గత ప్రభుత్వాల సంబంధించిన జరిగింది, బాగా పెద్ద ఎత్తున జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి సమస్య ఉంటుంది, పాత వాటి బకాయిలు చెల్లిస్తామని కూడా స్పష్టం చేశారు. ఒక్కొక్క విద్యార్థికి నెలకు 50,000 వరకు ఉంటుంది. సో దానికి సంబంధించిన అవుట్ సర్జన్స్ కు వేరే రకంగా ఉంటుంది. మిగతా ట్రైనింగ్ సంబంధించినటువంటి డాక్టర్స్ కు ఒక రకమైన ఇట్లా 3-4 కేటగిరీలు ఉంటాయి. ఆ కేటగిరీలు స్టైఫండ్ బకాయిలను 6 నెలల చెల్లి వాటిన్నిటిగా పూర్తి స్థాయిలో కూడా చెల్లిస్తామని కూడా ప్రభుత్వం స్పష్టం చేసిన ధర్మిలో వారు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటన చేయబోతున్నారు. మరి కాసేపట్లో అయితే మిగతా సంబంధించిన జూడాలో ఉన్నటువంటి జేఏసీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత సమ్మె విరమించే అవకాశం ఉంది. ఇప్పటికైతే ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి మాత్రం జూడాలో స్పష్టం చేయడం జరిగింది. ఈరోజు అంటే అత్యవసర సేవలతో పాటుగా మిగతా సేవలు అన్ని కూడా ఈరోజు సాయంత్రం నుంచి కూడా యథావిధిగా ప్రజా సేవలు అంటే వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని కూడా జూడాలో స్పష్టం చేస్తున్నారు. రేఖ, రైట్, థ్యాంక్ యూ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.